నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆడుదాం ఆంధ్రాలో అన్ని అవకతవకలే అంటూ మండిపడ్డ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి పద్మజ బాల. రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించిన వైఎస్ఆర్సీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఆడుదాం ఆంధ్రాలో అన్ని అవకతవకలే అని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి పద్మజ బాల అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పద్మజ బాల మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. క్రీడా సౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు మ్యాట్లను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సక్సెస్ అయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. క్రీడాకారులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. క్రీడా శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటికప్పుడే పేర్లు మార్చిన సచివాలయం అడ్మిన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఆడుదాం ఆంధ్ర. మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆడుదాం ఆంధ్ర అనే పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక సదుద్దేశంతో, అంటే గ్రామ స్థాయి మండల స్థాయి నుంచి కూడా క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న ఒక సదుద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడుదాం ఆంధ్రాలోనే ఆ క్యాప్షనే అద్భుతమైన క్యాప్షన్. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. కానీ ఇది కొందరి పాలిట, కొందరు అధికారుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా కొందరు అధికారుల తీరు, నిర్వహణ లోపాల గురించి మాట్లాడడానికి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర మస్కట్ ఏషియన్ గేమ్స్ మస్కట్ కన్నా కూడా అద్భుతంగా నిర్వహించారు, దాన్ని రూపొందించారు. కానీ క్రీడల నిర్వహణ బాధ్యతలు ఏదైతే క్రీడలను నిర్వహించాలో సక్రమంగా ఆ బాధ్యతలను విస్మరించిన అధికారులు వాళ్ళు అలా నిర్వహించడం వెనుక ఉన్న కారణాలేంటో ప్రభుత్వము గమనించాలి. రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ఆర్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుని నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను చూస్తే రూపాయి బియ్యం పథకం గుర్తొస్తోంది, వైఎస్ఆర్ ను చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తోంది, చంద్రబాబును చూస్తే ఏమీ గుర్తు రాదంటూ వెల్లంపల్లి వ్యంగ్యం ప్రదర్శించారు. హైదరాబాద్ లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అని షర్మిల పప్పుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉడకవని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. విజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ పినుమత్స శిరీష సత్యంతో కలిసి మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీచ వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని చెప్పారు. ముసలి నాయకుడు పొత్తులు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడానికి పాల్పడుతున్నాడని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేసావని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను చూసి లోకేష్ పరారని,
లోకేష్ ఫామ్ హౌస్లో దాక్కుని రెడ్ ఎల్లో బుక్స్ చదువుకుంటున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. షర్మిలకి ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదు అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి దూరం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉండి షర్మిల మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. షర్మిల ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహనతో మాట్లాడాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు తాయిలాలు ఇస్తే వేరే రాష్ట్రంలో చేసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో పనికిరావని ఉద్ఘాటించారు. పర్యటనలో భాగంగా ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా 31వ డివిజను పర్యటించడం జరుగుతుంది. పసుపు తోటలో ఈరోజు కార్యక్రమం బిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ గారు సోదరిమణి శిరీష గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరం కూడా రావడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి ఆదరణ. అదేవిధంగా ఇక్కడ మా సచివాలయ గారికి అయితే కనుక ప్రతి ఇంట్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులకు పిలవడం, ఏ చిన్న పని కార్యక్రమం అయినా సరే ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారండి శిరీష గారు కానీ సత్యం గారు అని చెప్పని ప్రతి ఇంట్లో చెప్పడం కానివ్వండి. అదేవిధంగా జగనన్న పథకాలు ప్రతి ఇంటికి రావడం కానివ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరం కూడా మళ్ళీ ఈసారి మేము ఫ్యాన్ గుర్తుకేస్తాం, జగనన్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అధికార ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్నే మా నమ్మకం కానివ్వండి, మా భవిష్యత్తు జగనే కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఎన్నో చక్కటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల వద్దలకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులను పంపిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గ వారిగా సమీక్షలు చేసుకుంటూ జిల్లాల వారీగా అదేవిధంగా సచివాలయం వారీగా కూడా నిధులు విడుదల చేసి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఆ డెవలప్మెంట్ కోసం విడుదల చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి నీచ రాజకీయాలకి అందరూ పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సమూజ్జి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైండి, ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు లేకపోతే బీఎస్పీ, ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయాలని ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకి భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏమనుందా? జీవితంలో రాదు నీకు. ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి గుమ్మల్లో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది గత 2 రోజుల్లో మరి కార్పొరేటర్ గారు పర్యటన చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఆ మరుసటి రోజునే వర్కర్లు పెట్టి రిమూవ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ లాగే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడైతే వార్డులో ఏదైనా ఇబ్బంది ఉందో లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో దాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతమంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలనేటువంటి కుట్రలో ఎందుకు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడని ఓడించాలని చూస్తూ ఉన్నారా? ఈ పార్టీలు ఇన్ని కలిసి వచ్చే పార్టీలు అనేది నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలు అసలు మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మీరు, నేను, తన, మన అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తూ ఉంటే ఆయన్నే ఓడించాలని చూసేటువంటి నీచ రాజకీయాలు చేసేటువంటి పార్టీలన్నిటికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా పార్టీలను నమ్ముకోవాలా, జెండాలను నమ్ముకోవాలా. ఆయన ప్రజలను నమ్ముకున్నారు, ప్రజలకు మంచి చేసే నేను ఓటు అడుగుతానంటా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని జెండాలతో జతకట్టి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి విద్య కూడా వెన్నుతో పెట్టని విద్యే. ఆయన అణువును కూడా ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఆదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏంటి, పథకాలు ఏమొస్తున్నాయని అడుగుతూ, అలాగే మనకి ఈ పసుపు తోటలో కూడా నేను గత వారం రోజుల నుంచి కూడా నేను గడప విడిగా నేను చేస్తున్నానండి. దానికి గాను మన
డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కలిసి వచ్చి చూసి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే రెక్టిఫై చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లోకి చేరుతున్నాయి. అలాగే డైరెక్ట్గా ఎవరు మధ్య దళారులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా లేడీస్ అకౌంట్లోకి పడిపోతున్నాయి. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మనతో పాటు అనే శ్రీనివాస్ అన్నయ్యతో పాటు వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకు కూడా నా సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు సూచనల మేరకు 7 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 5 తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో విద్య, వైద్య, జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. 14వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 21వ డివిజన్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు మా కుటుంబ సభ్యులు కూడా నిత్యం ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈరోజు 14వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఒక నాయకత్వంలో పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 2 లక్షల విలువైన జీవనోపాధికి సంబంధించిన తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా సోదరులు మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, శేషగిరిరావు గారు, మల్లి గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన సన్నీ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు, మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఒక సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే గతంలో అనేక సందర్భంలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికం ఏ నమ్మకం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఏ నమ్మకం అయితే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి మీద స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, నాయకుల మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారి పేరు మీద మేము కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన ముఖ్యమైన మనుషులు కానివ్వండి, ఆయనతో రాజకీయ జీవితంలో ప్రయాణించిన పెద్దలు కానివ్వండి, అనేక మంది గారు ఈరోజు నెహ్రూ గారి మీద అభిమానంతో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు గారు చేస్తాం. ఆ సందర్భంలో ఈ యొక్క నియోజకవర్గంలో కానివ్వండి, ఈ యొక్క నగరంలో, ఈ జిల్లాలో విద్యకి, వైద్యానికి, అదేవిధంగా జీవనోపాధికి సంబంధించి ఈరోజు సేవా కార్యక్రమాలు గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు ప్రతి డివిజన్లో గారా ఈరోజు ఆయన పేరు మీద ఏదైతే మేము చేయగలిగింది, ఎటువంటి సాయం లేకుండా వేరే వాళ్ళ మీద ఇదవ్వకుండా ఈరోజు మేము కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, నెహ్రూ గారి సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ గారా చేయగలిగిన విధంగా ఈరోజు ఆయన పేరు నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరి గారా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం, ఇదే 14 డివిజన్లో దాదాపుగా 5 కోట్ల నుంచి 6 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. గడప గడప మన ప్రభుత్వంలో
ప్రతి ఇంటికి గారు మేము వెళ్తాం నాయకులందరూ ఒక సహకారంతో. అంతకుముందు గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా కాలగతి ప్రాంతాల్లో మేము తిరగటం, అదేవిధంగా మళ్ళీ మొన్నగారు మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి, అదేవిధంగా మా నమ్మకం నువ్వే జగనన్న ద్వారా సురక్ష కార్యక్రమం ద్వారా స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్ గారు కానివ్వండి, అధ్యక్షుల వారు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, కన్వీనర్లు, గృహసారులు అందరూ గారు ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా సంక్షేమ పథకాలు రావాల్సినవి ఉన్నాయా, ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయా అని చెప్పని కనుక్కునే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ కరోనా సమయంలో కూడా ప్రజానికానికి అండగా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు 14వ డివిజన్లోని దర్శపేట సెంటర్లో మరి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా మరి 5 తోపుడు బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 2 లక్షల వ్యయంతో ఈరోజు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు చింతల సాంబయ్య గారు మరియు ప్రెసిడెంట్ అయిన దుర్గా గారు కానీ మరి మండల అధ్యక్షులు రిజ్వాన్ అన్న, సన్నీ గారు, మరి రమేష్ గారు, వీళ్ళందరూ స్థానిక పెద్దలందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. నిజంగా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు గత 7 ఏళ్ల నుంచి ఎంతోమందికి జీవనోపాధికి మరి తోపుళ్ళు బళ్ళు కానీ మరి ఆరోగ్య సమస్య ఉన్న ట్రస్ట్ ద్వారా ఎవరికైనా ఆర్థిక సాయం, మరి విద్య కోసం ఎంతోమంది ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్గా చేసిన నెహ్రూ గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఇక్కడ నుంచి కంకిపాడు నియోజకవర్గం కూడా ప్రతి జిల్లాల నుంచి కూడా రావటం, మరి ఏదైనా ఆర్థిక సహాయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది తీసుకున్నారు. కానీ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం కోసం ఆ రోజు అడగటం, ప్రతి ఒక్క డివిజన్లో కూడా 20-30 బళ్ళు ఇచ్చే విధంగా ప్రతి డివిజన్లో ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పక్క సంక్షేమం చూస్తూ మరో పక్క అభివృద్ధి, మరో పక్క ట్రస్ట్ ద్వారా అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా చేరువుగా చూసి ఇలాంటి నాయకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయకుడు మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థించినందుకు తప్పకుండా మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం. మరి ఈ ఒక్క పనే కాదు, ఎన్నో విధాలుగా ఒక పక్క సేవా కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి చూసుకుంటే 650 కోట్లతో మరి కేవలం ఇన్ఛార్జ్ పదవితోనే ఇంత డెవలప్ చేస్తూ మరి రానున్న రోజుల్లో ఆయన్నే మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ప్రతి డివిజన్ కూడా సుమారు 5-6 కోట్ల నుంచి 14 కోట్లు, 24 కోట్ల వరకు కూడా అన్ని డివిజన్స్ డెవలప్ అయినాయి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అవినాష్ గారి నాయకత్వంలోనే ఇంత డెవలప్ అయింది. 14వ డివిజన్లో దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ తరఫున 2 టిఫిన్ల బళ్ళు, 5 కూరగాయ బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది 2 లక్షల రూపాయలు విలువ చేసే బళ్ళు ఒక నాయకుడు ఎవరైనా ఇచ్చారంటే దేవినేని అవినాష్ గారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా దగ్గరగా ఓన్లీ బళ్ళకు కానివ్వండి, బడ్డీ కొట్లకు కానివ్వండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక అవినాష్ గారిదే. అలాగే ఈ దర్శపేటలో కూడా ఎన్నో పనులు చేశారు ఆయన. అలాగే పార్కు కానివ్వండి, పార్కు కట్టించారు. అలాగే 30 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ 1 కోటి రూపాయలు పెట్టి వేపించిన ఘనత కూడా అవినాష్ గారిది. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ నిజం చేయాలనే సంకల్పంతో అతి తక్కువ ధర వడ్డీ రేట్లకే హోమ్ లోన్ను మంజూరు చేస్తున్నట్లు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి రవి వర్మ మీడియాకు వెల్లడించారు. ప్రజల అవసరాల దృష్ట్యా అతి తక్కువ వడ్డీ రేట్లకు సులువైన పద్ధతుల్లో హోమ్, వెహికల్, ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ శని ఆదివారాల్లో విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ్ లోన్ రిటైల్ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ అండ్ వెహికల్ లోన్ రిటైల్ ఎక్స్పో గాయత్రి నగర్లోని విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి రవివర్మ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్ స్టాల్స్ పరిశీలించిన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కారులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో జిఎం రవివర్మ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ 22 లక్షల కోట్ల టర్నోవర్తో 9,000 శాఖలతో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలందిస్తున్నదని గుర్తు చేశారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో 72 బ్రాంచ్లు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తుండగా వాటిలో 2 ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ అండ్ వెహికల్ లోన్లను అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ ఏడాది హౌస్ అండ్ వెహికల్ లోన్ కింద 1500 కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఇక రేరా ప్రాజెక్టు కింద హోమ్ లోన్స్ను త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన అతి తక్కువ వడ్డీ రేట్లకే సులువైన పద్ధతిలో వాయిదాలు చెల్లించే విధంగా తమ హోమ్ లోన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రిటైల్ ఎక్స్పోలో 15 మంది బిల్డర్స్ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని, వీటితో పాటు ఆటోమొబైల్ డీలర్స్ కూడా హై అండ్ లేటెస్ట్ డిజైన్స్తో కూడిన కార్లను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 22 లక్షల కోట్ల టర్నోవర్తో కెనరా బ్యాంక్ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తుందని వివరించారు. అనంతరం అడిషనల్ జనరల్ మేనేజర్ విజయలక్ష్మితో పాటు ఎస్ఎల్వి బిల్డర్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. కెనరా బ్యాంక్ హోమ్ అండ్ వెహికల్ లోన్స్ స్వల్పకాల వ్యవధిలో మంజూరు చేస్తూ ఖాతాదారుల అభిమానాన్ని చూడగలుగుతుందన్నారు. తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. కెనరా బ్యాంక్ విజయవాడ సర్కిల్ ఆఫీస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మరి శనివారం మరి ఆదివారం ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటారు అందరికీ అనేసి ఈరోజు ఒక రీటైల్ ఎక్స్పో అనేసి ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. సిటీ నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో అందరికీ అప్రోచబుల్గా, అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా మరి అందరి యొక్క బిల్డర్స్ సహకారంతో ఇక్కడ ప్రముఖ బిల్డర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే ఆటోమొబైల్ డీలర్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క హై ఎండ్ కార్స్ని ఇక్కడ ఒక డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఏమంటారంటే మనం సిటీలలో ఎగ్జిబిషన్స్ అని పెడుతుంటారు, సంవత్సరానికి 6 నెలలకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మరి అందరూ వచ్చి అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. సో మరి ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళు 1 గంట 2 గంటలు గడిచిపోతారు. కానీ ఈ ఎగ్జిబిషన్ని నిర్వర్తించే వాళ్ళు మాత్రము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే ఈరోజు ఎక్స్పో అనేది మేము ఒక ఎగ్జిబిషన్ అనేసి చెప్తాము. ఇది ఒక రీటైల్ ఎక్స్పో అంటే అన్ని బిల్డర్స్ని, అన్ని ఆటోమొబైల్ డీలర్స్ని ఒక దగ్గర తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఏది అయితే కస్టమర్లకి అవైలబుల్ ఉంటుందో, ఇప్పుడు హౌసింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ నీడ్ అనమాట. అందరికీ ఇల్లు అనేది ఒక కళ, ఒక సహకారం. మహా అంటే ఒక లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టడమే ఒక కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, వీలుంటే సెకండ్ హౌసింగ్ లోన్ కోసం పోతున్నారు. సో ఎప్పుడైతే జీవితకాలంలో మనం ఒక అసెట్ని క్రియేట్ చేస్తామో ఆ అసెట్ చాలా వాల్యుబుల్గా ఉండాలి. మరి దాంట్లో ఎవరు దాంట్లో కార్యకర్తలు అని భాగస్వాములు అంటే ఫస్ట్ ఒక కస్టమర్ కొనేవాళ్ళు, రెండోది బిల్డర్ కట్టించిచ్చేవాళ్ళు, మూడోది ఫైనాన్సర్ అనమాట. ఫైనాన్సర్ అంటే బ్యాంకులు కానీ వేరే వాళ్ళు అనవచ్చు. సో ఈ ముగ్గురు ఉండాలి. ఈ ముగ్గురు ఉంటేనే ఇవన్నీ సాకారం అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఒక బిల్డర్ రూపంలో ఒక బిల్డర్ ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఒక రెప్యూటెడ్ బిల్డర్ అని పేరు తీసుకొని ఒక బిల్డింగ్ కడితే అది ఫ్లాట్ రూపంలో కానీ విల్లా రూపంలో కానీ సో వాళ్ళకి ఒక కస్టమర్కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ బిల్డర్ దగ్గర పోతే మనకి మంచి ఒక స్టాండర్డ్ ఇల్లు దొరుకుతుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండేటట్టు ఇల్లుగా. అలాగే ఒక ఫైనాన్సర్స్ దగ్గర పోతే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని పూర్తిగా చదివి మంచి ప్రాజెక్ట్ అంటేనే మా యొక్క కస్టమర్స్కి ఆ ఇల్లుని కొనడానికి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అలాగే ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాగే రీపేమెంట్ పీరియడ్ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు చూస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క కస్టమర్స్కి మా యొక్క కస్టమర్లకి కాకుండా ఇలాగ ఒక ఎక్స్పో పెట్టి, అంటే ఎప్పుడైతే ఎక్స్పో పెడతామో ఇది అందరికీ వాకిన్ కస్టమర్స్కి, వాకిన్ పీపుల్కి దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఒక కన్విన్స్ అయితే ఇక్కడ దాదాపు ఈరోజు 15 నుంచి 20 బిల్డర్స్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు. సో అందరూ మీరు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఈరోజు వచ్చి చూస్తే వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ ఈవినింగ్ ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగా వచ్చి సేద తీరచ్చు. రెండోది మీకు నచ్చిన ఇల్లు చూడొచ్చు. అది మరి ఫ్లాట్ రూపంలో కానివ్వండి, ఫ్లాట్స్ ఒక ఆల్రెడీ 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీగా మూవ్ అయ్యేటి ఉన్నాయి. రెండోది విల్లా ప్రాజెక్ట్స్, చాలామందికి డ్రీమ్ హౌస్ లైక్ విల్లా ఉండాలా, ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో సొంత ఇల్లు ఉండాలా, ఒక పార్క్ లాగా ఉండాలా, చాలా అమ్యూనిటీస్ ఉండాలి. సో ఇక్కడ చాలామంది బిల్డర్స్ అవి చాలా డిస్ప్లే చేశారు. మీరు అందరూ వచ్చి చూసి చాలా కన్విన్స్ అవ్వచ్చు. నా మటుకు నేను చాలా కన్విన్స్ అయ్యాను, కానీ నేను అన్నీ కొనలేను. బట్ మీరు అందరూ కొనేటట్టుగా ఇక్కడ వాతావరణం ఉంది కాబట్టి మీరు అందరూ వచ్చి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని రెరా ద్వారా అప్రూవ్ చేయబడ్డాయి. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కింద వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశాల ప్రకారము ఎనీ బిల్డర్ ఈ రెరాకి కంప్లై అయితేనే వాళ్ళు ఫీల్డ్లోకి రాగలరు, లేకపోతే రాలేరు. సో 50% ఆఫ్ ది వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై ది గవర్నమెంట్, లైక్ కేవైసీ కానీ ఇవన్నీ వాళ్ళు చేశారు. మిగతా 50% కేవైసీ బ్యాంక్స్ అన్ని చేస్తుంది. సో మీరు చక్కగా ఇల్లు కొనాలనుకుంటే మాత్రము ఇది ఈరోజు అక్కడ చక్కటి అవకాశము. అలాగే బ్యాంక్ తరఫుగా మేము అత్యంత
ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీలో మీరు చూస్తే ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఎవరితో కంపేర్ చేసుకున్నా కూడా చక్కటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే హిడెన్ ఛార్జెస్ ఏమీ ఉండవు, అలాగే ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా చాలా మటుకు తగ్గించేశారు. అండ్ అన్ని లీగల్ వర్క్స్ కానీ వాల్యుయేషన్ వర్క్స్ కానీ అన్ని వర్క్స్ మా యొక్క వర్టికల్ అనేది రీటైల్ అసెట్ హబ్ అనేసి 2 వర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళే చూసుకుంటారు. మీ ఒక్కరు ఏంటంటే మీరు ఒక చిన్న ఒక కళలని ఒక రూపకల్పన చేసుకోవడానికి ఒక ఆలోచనతో మా దగ్గరికి వస్తే దాన్ని పూర్తిగా సహకారం చేసుకునేటట్టు చేసే బాధ్యత మాది. సో ఏదైనా క్వరీస్ ఉంటే మీరు మాకు ఎప్పుడు చెప్పుకోవచ్చు. మా దగ్గర ఏంటంటే అన్నీ క్లియర్గా టైటిల్స్ ఉంటే ఒక 1 వీక్ to 10 days లోపల మేము ఫినిష్ చేసేస్తాం. అది రెడీమేడ్ పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్ కానివ్వండి, విల్లా కానివ్వండి. ఇక్కడ చాలా మటుకు ఆల్రెడీ కొంతమంది లోన్ తీసుకొని కట్టలేని వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆక్షన్లో పెట్టాము. అది కూడా ఒక స్టాల్ పెట్టారు. సో ఆ ఆక్షన్ డేట్స్ ఉన్నాయి. ఆక్షన్కి ఇవ్వబడే ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఆ ఫోటోలు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక సింగిల్ రూఫ్లో అన్నీ ఉన్నాయి. సో మీరు అందరూ దీనిని యూస్ చేసుకోవాలి. అలాగే కెనరా బ్యాంకు గురించి చెప్పాలంటే భారత ప్రభుత్వ సంస్థలో అతిపెద్ద బ్యాంకు కెనరా బ్యాంకు 22 లక్షల కోట్ల వ్యాపారంతో భారతదేశంలో 900 బ్రాంచెస్తో విస్తరించింది. ఈ ఆంధ్రాలో మాది యొక్క 650 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడలో అలోన్ మాకు 72 శాఖలు ఉన్నాయి. ఈ 72 శాఖల ద్వారా అందరికీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, లేకపోతే సేవింగ్స్ ఖాతాలు కానివ్వండి, లేకపోతే రీటైల్ లోన్స్ కానివ్వండి, లేకపోతే చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, అన్ని రకాల లోన్స్ గురించి మా యొక్క బ్రాంచెస్ ఇక్కడ ఒక విస్తరించబడున్నాయి. సో అందరూ అన్ని సేవలు ఇక్కడ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు వచ్చి బిల్డర్స్ అందరూ వచ్చి ఇక్కడ సక్సెస్ చేసినందుకు, అలాగే ఆటోమొబైల్ డీలర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క టైంని స్పెండ్ చేసి వాళ్ళ యొక్క డిస్ప్లే చేసినందుకు, అలాగే మా మీడియా సోదరులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ ద్వారా అందరికీ పరిచయం కావాలా, బిల్డర్స్ కానివ్వండి, అలా ఇల్లులు కానివ్వండి, లేకపోతే వెహికల్స్ కానివ్వండి, మా బ్యాంకు ద్వారా ఈ ప్రోడక్ట్స్ని మీరు యూస్ చేసుకోవాలి. అప్పుడే ఈ యొక్క ఎక్స్పోకి ఒక సహకారదేమో. సో అందరికీ శుభాకాంక్షలు. దీన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ముందుగా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచిన ఎవరైతే కెనరా బ్యాంక్ జిఎం గారికి, రవివర్మ గారికి, అలాగే డీజీఎం విజయలక్ష్మి గారికి నా నమస్కారం అండి. యాక్చువల్గా అందరికీ తెలుసు, నేను విజయవాడలో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్గా నా పేరు శ్రీనివాసరాజు. ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకు అంటే చాలామంది కస్టమర్స్కి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమన్నా తెలుసుకోవడానికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి రియల్ ఎక్స్పోలో చూడటం వల్ల ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. అలాగే సార్ అన్నట్టు రియల్ ఎస్టేట్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉన్నప్పుడు, రెరా పర్మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాల్యుబుల్గా వాళ్ళు అన్ని తనిఖీలు చేసి ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి, రికమెండ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అంటే 99.9% రెరా ఆథరైజ్డే లోన్లు మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే సార్ లోన్ గురించి, హౌసింగ్ లోన్ గురించి కొంత చెప్పడం జరిగింది. సార్ మేమేమో ప్రత్యేకంగా ఈ ఉద్దేశంలో ఏం కోరుతున్నామంటే, ప్రాజెక్ట్ లోన్ మీరు ఇవ్వగలిగినప్పుడు హౌసింగ్ లోన్ అనేది మీరు బయటకు వెళ్ళక్కలేకుండా మీ దగ్గరికి వస్తాయంటున్నాం సార్. Respected dignitaries, I am Regional Head Vijayalakshmi of Canara Bank, RO, Vijayawada. Here we have first of its kind brought a retail expo here, and I would like all customers, builders, dealers to support us in this regard. Thank you. Thanks a lot, sir. Canara Bank products and the rate of interest offered by the Canara Bank is the minimum. Least rate of interest is being offered by the Canara Bank when compared to other peer banks. The purpose of expo conducting on quarterly basis is represented by one executive from circle to all ROs, because our circle is having a 12 ROs covering Anantapur to Vijayanagaram ROs. So in this 12 ROs on quarterly basis, one executive will be represented from each circle office. So they will make awareness among the customers and bring to their notice and get the feedback from the customers about our strong points and weak points. If any shortcomings are there, we are interacting with the customers during that expo and we are getting the feedback from the customer. We are trying to fill that shortcomings. At that same time, we are bringing it to their notice that every customer or every family members are having like family doctor, family lawyer. In the similar way, when the customer is availing a housing loan with us, definitely the relation with the customer with bank will be minimum 30 years.
అధికారం ఉన్న వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,000 పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పిందని అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం మినీ డిఎస్సి విడుదల చేసి చేతులు దులుపుకోవడం చాలా దారుణమంటూ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమణ జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో నిరుద్యోగ యువత అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మాయ మాటలు చెబుతూ లక్షల మంది యువతను మోసగించిందంటూ మండిపడ్డారు. విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ దగ్ధం అయిన ఘటనలో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన పరిస్థితి నెలకొంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సత్యనారాయణపురం బాబురావు మేడా సెంటర్లో ఉన్న వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. వారు మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను శిరీష, మేనేజింగ్ డైరెక్టర్ వేద హాస్పిటల్. ఈ నెల 11వ తారీఖున మన వేద హాస్పిటల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో షుగర్ టెస్టులు, హెచ్బీ పర్సంటేజ్, కాల్షియం, క్రియాటినైన్, పలు రకాల మెడికల్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము. అలాగే ఈసీజీ, నర్వ్ కండక్షన్ స్టడీ కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. అనుభవజ్ఞులైన మా డాక్టర్ల చేత కన్సల్టేషన్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాము. డెంటల్ కన్సల్టేషన్స్, అవసరమైన వాళ్ళకి స్కేలింగ్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖున ఆదివారం బాబురావు మేడ సెంటర్లోని మన వేద హాస్పిటల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాము. దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ బివి గురునాథ్ శర్మ, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణుల్ని, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్. మీ అందరికీ మోకాళ్ళ నొప్పులు కానీ, తుంటి నొప్పులు కానీ, అలాగే మోకాల మార్పిడి ఆపరేషన్ కానీ, తుంటి మార్పిడి ఆపరేషన్ కానీ, పిల్లల్లో, చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే వంకర్లు కానీ, ఎదుగుదలలో వచ్చే లోపాలు కానీ, ఇలాగే నడుము నొప్పులు, ఇట్లాంటి సమస్యలు ఏమున్నా సరే వాటన్నిటికీ డౌట్స్ అన్నిటినీ తీర్చి మీకు కావాల్సిన ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ని అందించడమే మా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగే అన్ని వైద్య బృందాలు కలిసి ఒకే చోట ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది నిజంగా మన అదృష్టం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ క్యాంపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సాగుతుంది. అందరూ ముందుగానే అపాయింట్మెంట్ నెంబర్ని తీసుకొని రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. హలో, నేను మీ డాక్టర్ జగదీష్, బిఏఎంఎస్, వేద హాస్పిటల్, సత్యనారాయణపురం నుంచి. ఈ నెల 11వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహింపబడుతోంది. ఈ క్యాంపు నందు మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాతము, పైల్స్, ఫిస్టులా మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడి ఉచిత సలహాలు ఇవ్వబడును. కావున మీరు తామెల్లరూ విచ్చేసి ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ అండి, డెంటల్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, వేద హాస్పిటల్, సత్యనారాయణపురం, విజయవాడ అండి. ఈ నెల 11వ తారీఖున
ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది వేదా హాస్పిటల్లో. ఈ వేదా హాస్పిటల్లో ఆదివారం నాడు ఉచిత డెంటల్ కన్సల్టేషన్ మరియు ఫ్రీ స్కేలింగ్ చేయబడును. అలాగే మీ సమస్యలు ఏదైనా ఉన్నా సరే ఉచితంగా మనం చూసి ఒకసారి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇంప్లాంటేషన్ చేయించుకుంటే బాగుంటుందా, లేకపోతే పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందా, ఎలా చేయించుకుంటే బాగుంటుంది అనేది మీకు ఉచితంగా సలహాలు ఇవ్వబడును. అలాగే ఈ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ శేషసాయి, క్లినికల్ సైకాలజిస్ట్, సర్టిఫైడ్ కౌన్సిలర్ ఫర్ HIV/AIDS, సైకలాజికల్ ట్రామా అనలిస్ట్. ఈ నెల 11వ తారీఖున మన హాస్పిటల్ జరగబోయే మెగా మెడికల్ క్యాంప్ నందు మీకు ఏదైనా మానసిక సమస్యలు కానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే అడిక్షన్స్ అంటే ఆల్కహాలిక్ లేదా స్మోకింగ్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా సరే తప్పనిసరిగా మమ్మల్ని కలవండి. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అంటే డెంటల్ డాక్టర్ గారు, అలాగే మా ఆర్థోపెడిషన్ డాక్టర్ గారు, ఇక్కడ స్పెషల్ జనరల్ మెడిసిన్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరికీ కూడా అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నాము. అలాగే చాలా ఖరీదైన వైద్యాన్ని మీకు తక్కువ ధరలోనే మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ తప్పనిసరిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దామని జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్, విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందంటూ గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఒక బృహత్తర కార్యక్రమం జమాఅతే ఇస్లామీ హిందూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ నగర్లోని జమాఅతే ఇస్లామీ హిందూ కార్యాలయం నందు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలలో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్ల గెట్ టుగెదర్ కార్యక్రమం ప్రాధాన్యత పరంగా అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వరల్డ్ రిపోర్ట్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని చెప్పారు. వీటిలో 35 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పబ్లిక్ రిలేషన్స్ బాధ్యులు జనాబ్ లతీఫ్ గుర్తు చేశారు. రహమతుల్లాహి బర్కాతుహు. జమాతే ఇస్లామీ హింద్ ఒక సామాజిక ఆధ్యాత్మిక జాతీయ సంస్థ. ఈ సంస్థ గత 75 సంవత్సరాల నుండి వ్యక్తి సంస్కరణ ద్వారా వ్యక్తిలో మార్పు, సమాజ సంస్కరణ ద్వారా సమాజంలో మార్పు, ఆ విధంగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి సుందరమైన సమాజాన్ని నిర్మించేందుకు గాను అహర్నిశలు కృషి చేస్తున్నది. అందులో భాగంగానే జమాతే ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో గత 2 నెలల నుంచి మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఒక ఉద్యమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విజయవాడ జమాతే ఇస్లామీ హింద్ నార్త్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ప్రత్యేకించి జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఐక్యరాజ్య సమితి యొక్క డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారము
చాలామంది కోట్ల సంఖ్యలో ఈ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే విషయం మనందరికీ తెలిసినదే. నేను మీడియా కార్యదర్శి మొహమ్మద్ జహీరుద్దీన్, విజయవాడ నార్త్. జమాత్ ఇస్లామీ హింద్ అఖిల భారత జాతీయ ప్రజాహిత సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎక్కడైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే ముందుగా అక్కడ జమాత్ ఇస్లామీ హింద్ వింగ్ అక్కడ వాలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా జమాత్ ఇస్లామీ హింద్ ఈ ఒక కార్యక్రమాన్ని, ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో చేపట్టింది. అదేమిటి అంటే మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఒక మందు అనే కాకుండా గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, సూది మందు ద్వారా తీసుకునేది కానివ్వండి, రకరకాల రూపంలో ఈరోజు మత్తు పదార్థాలు మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని శాసించే దిశగా ఉన్నాయి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి, ఇది ఆందోళన కలిగించే విషయం అన్నమాట. దానికోసమే ఈ కార్యక్రమాన్ని మేము యుద్ధ ప్రాతిపదికన చేపట్టి మనం ఒకవైపు ప్రభుత్వాలకు కూడా మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. మతాల మధ్య చిచ్చు పెట్టి మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మండిపడ్డారు. దక్షిణ భారత్పై ప్రధాని మోదీ చిన్న చూపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలను ఓడించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మసీదులను కూల్చి మందిరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను, మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడం సరైనది కాదు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని జనసేన, టీడీపీ, బీజేపీతో జతకట్టవద్దని కోరారు. భారతదేశంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ముస్లింలపై, క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు. మరి వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, ముస్లింల సంఘాలు కానీ 2024లో బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని నవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని, మరి ఒక పక్క ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని, దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తూ ఉన్నారు. కులాలను, మతాలను రెచ్చగొడతా ఉన్నారు. మసీదుల్ని కూల్చేస్తూ ఉన్నారు. మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. నోరు విప్పితే షూట్ అండ్ షాట్ ఆర్డర్లు ఇచ్చి బుల్డోజర్ వ్యవస్థను తెచ్చి ఇళ్లను కూల్చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాను. కులాలను, మతాలను రెచ్చగొట్టి మరి కేవలం అధికారమే తథ్యంగా ఉన్న పార్టీలు, వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మనసు మార్చుకోవాలని, మరి భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో చేరవద్దని నవరం కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గుణదల మేరీమాత ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి విశేష సంఖ్యలో భక్తులు గుణదల క్షేత్రానికి తరలి వస్తున్నారు. మేరీమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు క్షేత్ర నిర్వాహకులు తెలియజేశారు.
సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన గుణదల ఉత్సవ శోభతో కలకల్లాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాత దర్శనానికి తరలి వస్తున్నారు. బిషప్ గ్రాసీ స్కూలు ఆవరణలో మత పెద్దలు దివ్య పూజ బలి నిర్వహించారు. గుణదల కొండ దిగువన ఉన్న చర్చ్ భక్తులతో కిటకిటలాడుతుంది. మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు బృందాలుగా కొండపైకి తరలి వెళ్తున్నారు. కొండపై తల నీలాలు సమర్పించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాయిరాల విజయ్ కుమార్ బిషప్ తండ్రి గారు, అదే విధముగా విజయవాడ మేత్రాన్లు తెలదోడి జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పించారు. ఈ 100 సంవత్సరాల వేడుకలు ఎంతో ఘనముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంతోమంది భక్తులు విశ్వాసులు వస్తారని ఆశిస్తూ వస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ పండుగలో ప్రత్యేకముగా ఈ 100 వసంతాలలో కష్టపడి చెమటోడ్చి మరణించినటువంటి వారికి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క 100 సంవత్సరాలలో మేత్రాసనం అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా నెరవేర్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్రాలో అన్ని అవకతవకలే అంటూ మండిపడ్డ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి పద్మజ బాల. రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించిన వైఎస్ఆర్సీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.